అష్టైశ్వర్యాలు ప్రసాదించే శ్రీ లక్ష్మీ హయగ్రీవ సంపద స్తోత్రం. ఈ స్తోత్రాన్ని ప్రతిరోజు చదవడం ద్వారా విద్యతో పాటు అష్టైశ్వర్యాలు లభిస్తాయి. ఓం శ్రీ లక్ష్మీ హయగ్రీవాయ నమః. హయగ్రీవ హయగ్రీవ అనే శబ్దాన్ని పలికితే చాలు అట్టి మానవుని పాపాలన్నీ తొలగి అతని దరిద్రం తొలగిపోతుంది. హయగ్రీవ హయగ్రీవ అని పలికితే చాలు నిస్సందేహంగా గంగాదేవి ప్రవాహంలాగా చదువు వస్తుంది. అంటే సర్వ విద్యలు వస్తాయన్నమాట. హయగ్రీవ హయగ్రీవ అనే ధ్వనిని వింటే చాలు వైకుంఠం యొక్క తలుపులు తెరుచుకుంటాయి. అంటే వైకుంఠలోక ప్రాప్తి కలుగుతుంది. హయగ్రీవుని పదములతో మిళితమై ఈ 3 శ్లోకాలు అంటే హయగ్రీవ లక్ష్మీ స్తుతి స్తోత్రం చదివిన వారికి, ఎవరైతే ఈ స్తోత్రాల్ని స్మరిస్తారో వారికి సకల సంపదలు కలుగుతాయి. జ్ఞానానికి ప్రతీకగా ప్రాదుర్భవించిన హయగ్రీవమూర్తి స్తుతి చేసిన వారికి సర్వ విద్యా బుద్ధులు లభిస్తాయి. విద్య ఉన్న చోట అడగకుండానే అష్టలక్ష్ములు కొలువై ఉంటారు కదా. అంటే మానవ జాతికి సర్వసుఖాలు అందినట్లేగా. హయగ్రీవుడు ఆవిర్భవించిన శ్రావణ పౌర్ణమి నాడైనా హయగ్రీవ స్తుతిని చేసిన వారికి జ్ఞానం, సకల సంపదలు చేరువవుతాయి. పిల్లలు నిత్యం హయగ్రీవ స్తుతి చేస్తుంటే ఇక వారికి విద్యలో ఎదురుండదు. చక్కటి సత్ఫలితాలు తథ్యం. మంత్రశాస్త్రం ఏం చెబుతోందంటే ఉపాసనా పరంగా మానవ రూపంలో కానీ జంతు ఆకృతులు కలగలిపిన దేవతలు శీఘ్ర అనుగ్రహ ప్రదాతలట. అటువంటి దైవాల్లో శ్రీ హయగ్రీవ స్వామి వారు ఒకరు. లక్ష్మీదేవితో కూడి ఉన్న శ్రీ హయగ్రీవ స్వామిని భక్తి శ్రద్ధలతో ఉపాసించిన వారికి సర్వ విద్యలు కరతలామలకమవడమే కాక సర్వ సంపదలు లభించడం తథ్యం. విశుద్ధ విజ్ఞాన ఘన స్వరూపం విజ్ఞాన విశ్రాణన బద్ధ దీక్షం దయానిధం దేవభృతాం శరణ్యం దేవం హయగ్రీవ మహం ప్రపద్యే. ఓం శ్రీ లక్ష్మీ హయగ్రీవాయ నమః.